ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఒక రైతు పురుగుల తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసానపల్లి గ్రామానికి సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన దాయాదుల పంచాయతీ విషయంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు అతను తలదూర్చి అనేక ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పేసి తన అవసరం నిమిత్తం వసంతాపూర్ లో ఉన్నటువంటి కొంత భూమిని అమ్ముకోవాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం బిజినపల్లికి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెప్పేసి దీనికి అంతటికి కూడా కారణం గ్రామంలో ఉండేటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు ఎమ్మెల్యేతో సంబంధిత అధికారులకు ఫోన్ చేయించేసి రిజిస్ట్రేషన్ ఆపించారని చెప్పేసి తాను అనేక ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పేసి దానికోసం మనస్తాపానికి గురైనటువంటి ఆ వ్యక్తి పురుగుల తాగి అక్కడనే ఉన్న వారు గ్రహించి వెంటనే 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే శంకర్ గౌడ్ అక్కడ చికిత్స పొందుతున్నారు. దీనికి అంతటికి కారణం కూడా ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి లింగసానపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతనే కారణం అని చెప్పేసి తన దాయాదుల పంచాయతీలో అతను తలదూర్చి ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగలేకపోతున్నామని చెప్పేసి కూడా బాధితుని కుటుంబ సభ్యులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య యత్నం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే రైతు ఆరుకాలం కష్టించి పండించినటువంటి పంటను స్వయంగా తానే నిప్పంటించే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా పలువురు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఈరోజు సురేందర్ రెడ్డి అనే రైతు తన 3 ఎకరాల్లో ఉన్నటువంటి పత్తి పంటను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పత్తి పంట చివరకు వర్షాలు ఎక్కువ రావడంతో పత్తి చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి దాన్ని చివరకు కూళ్లు పెట్టి తీయించి అమ్ముకోవాలని చూస్తే కనీసం పెట్టుబడులు కాదు కదా కూలీల పైసలు కూడా వెళ్ళడం లేదని చెప్పేసి కూడా ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆ రైతు పత్తిని తగలబెడుతుంటే పక్కనటువంటి రైతులు వచ్చి సంజాయించినప్పటికీ పత్తి ఏరి అమ్మితే పూర్తిగా నష్టపోతానని చెప్పేసి ఇప్పటికే 6 ఎకరాల్లో ఉన్నటువంటి పత్తి అమ్మి పూర్తిగా నష్టపోయానని చెప్పేసి 3 ఎకరాలు కూడా కూలీలను పెట్టి అమ్మితే అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట పండించడమే కష్టమంటే ఈ ప్రభుత్వంలో అమ్ముకోవడం అత్యంత కష్టంగా మారిందని చెప్పేసి అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆవంచలో కనిపించింది.